సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా. మరి వెరైటీ ఉప్మా మీ అందరూ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సామల క్యాప్సికము మొక్కజొన్న ఉప్మా. ఓకే, సాధారణంగా ఉప్మా అందరూ ఏంటంటే చాలా హడావిడిగా ఫాస్ట్గా చేసేటువంటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు. ఎప్పుడు మన ఆహారాన్ని చక్కటి ఆరోగ్యకరమైన పదార్థాలను జోడించాలి. ఇప్పుడు సామలు ఉన్నాయనుకోండి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపరుస్తుంది. సో అలా ఈరోజు చాలా ఆరోగ్యకరమైన ఉప్మా తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. అయితే మనం ఈ సామల్ని సాధ్యమైనంత వరకు కొంచెం పొడి పొడిగా ఉడికించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉప్మాకి ఎప్పుడైనా కూడా ఉప్మావైనా ఏదైనా అన్నం ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటున్నప్పుడు ఇది కొంచెం మనకు పొడి పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది, అలా అనమాట. ఓకే, సో మనకు బాండి కాస్త వేడైన తర్వాత కాస్త నూనె వేసేసుకుందాం. సో ఉప్మా ప్రాసెస్ కొత్త ప్రాసెస్ ఏం కాదు, మీ అందరికీ తెలిసిన ప్రాసెసే. అందులో ఏమేమి వేస్తున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. సో నూనె కాస్త వేడెక్కింది కాబట్టి ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. తర్వాత అల్లం ముక్కలు. సో ఉప్మాలో 100% అల్లం ముక్కలు వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది కూడా. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇది మనకు లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొంతమందికి మామూలుగా చిరుధాన్యాలు తినే వాళ్లకు ఇంట్లో కొంచెం మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మర్నాడు పొద్దున సాధ్యమైనంత వరకు డిన్నర్గా చేసుకొని మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అది చక్కగా బయటనే ఉంచేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసి నెక్స్ట్ డే పొద్దునకు ఒక బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా మీరు ట్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు, మొక్కజొన్న గింజలు వేసేసుకున్నాక ఇందులో మనము గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం రెండూ కూడా వాడుతున్నాం. ఇలా అంటే మరీ చిన్న ముక్కలు అంటే మామూలుగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రెడ్ క్యాప్సికం కూడా చూసారా ఎంత హెల్దీగా ఉందో, చాలా మంచిదండి. క్యాప్సికం కూడా ఎంత మంచిది తెలుసా ఆరోగ్యానికి. అసలు కొంతమంది తినరు క్యాప్సికం, ఎందుకు తినరో కూడా నాకు అర్థం కాదు. ఎంత టేస్టీగా ఉంటుంది, అసలు తినకపోవడానికి కారణం ఏంటో కూడా నాకు అర్థం కాదు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు క్యాప్సికంతో కూర చేసిన, స్టఫ్డ్ చేసిన, తర్వాత ఎన్ని రకాలు చేయొచ్చు క్యాప్సికంతో కూడా. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసుకున్న తర్వాత కొంచెం మనకు లైట్గా ఒక 2 నిమిషాల పాటు దీనిలో వదిలేద్దాం. వదిలేస్తే ఏంటంటే మనకు కూరగాయ ముక్కలు కూడా కొంచెం మగ్గుతాయి. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, సో దట్ కొద్దిగా ఉడికే ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుందంటే. సో ఈ విధంగా నీళ్లు పోసుకుంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోతుంది. వెజిటబుల్స్ మాత్రం అలా చక్కగా ఉడికి రెడీగా ఉంటాయన్నమాట. మనం చక్కగా ఇలా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాము. దీంట్లో మీరు కావాలంటే బఠానీలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ప్రోటీన్ కదా, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి సామలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఇందులోకి వేసేసుకుందాం. ఇంకా అది లాస్ట్ స్టెప్గా మనం అనుకోవచ్చు అనమాట.
ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సమానంగా వేసుకోవాలండి రెండు కూడా. అంటే వెజిటబుల్స్ సామలు రెండు కూడా ఈక్వల్గా వెళ్ళాలి. ఏది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అంటే మనం హెల్తీగా తినాలనుకుంటున్నాం కదా, అందుకనమాట. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఉప్మా అయితే భలే కలర్ఫుల్గా ఉందండి అసలు. ఓకే, సో మనకు సర్వింగ్ బౌలు ప్లేటు రెండు రెడీగా ఉన్నాయి. సర్వ్ చేసేసుకుందాం. సో చాలా కలర్ఫుల్గా ఉందండి అసలు. ఉప్మా అయితే మంచి ఎల్లో, రెడ్, గ్రీన్. చివరిగా మనము నిమ్మరసం కూడా ఈ ఉప్మాని సర్వ్ చేసుకున్న తర్వాత పైన నుంచి పిండుకోవచ్చు. లేదు మీరు అందులోనే చేసుకుంటారు అంటే అందులో కూడా పిండేసుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే మామూలుగా ఏదైనా కొంచెం చల్లబడిన తర్వాత పిండుకుంటే ఆ చేదు అనేది రాదు అని చెప్తారు. కానీ మనం సాధారణంగా ఉప్మా తయారు చేసుకునేటప్పుడు చివరిగా అలా పిండేసుకుంటూ ఉంటాం. అయితే వెంటనే తినేస్తే పర్వాలేదు. దాన్ని మనం డబ్బాలోకి పెట్టుకొని మధ్యాహ్నము అలా తినేటప్పుడు మాత్రము నిమ్మరసాన్ని అది చల్లారిన తర్వాతనే పిండుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇలా మనకు సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు వేసి వేగాక అందులో మొక్కజొన్న గింజలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న సామలు, కొంచెం కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా రెడీ.